కార్తీక మాసంలో ఉపవాసం చేయాలి అంటారు కదా. ఇప్పుడున్న బిజీ జీవన విధానంలో రోజంతా ఉపవాస దీక్షను అనుసరించడం ఎలాగో తెలుసుకుందాం. సాధారణంగా ఈ సమయంలో చాలామంది రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేస్తారు. అది సాధ్యం కాకుంటే పరమాత్ముడిపై మనసును లగ్నం చేస్తూ వీలైనంత వరకు మితంగా ఆహారాన్ని స్వీకరించవచ్చు. లేదంటే వాయు పురాణంలో పేర్కొన్నట్టుగా పెసరపప్పు బియ్యం కలిపి గంజి మార్చకుండా వండుకొని మొదటిసారి ఎంత వడ్డించుకుంటామో అంతే, అంటే మారు వడ్డించుకోకుండా భుజించటం వల్ల ఎలాంటి దోషం ఉండదు. అలాగే సహజంగా లభించే ఫలాలు, నువ్వులు, బెల్లం కలిపి చేసిన ఉండలు, తేనె, నెయ్యి, పాలు, పెరుగు, పంచదారతో చేసిన పంచామృతము, తులసి నీళ్లు వంటివి స్వీకరించవచ్చు. అయితే ఏదైనా పదే పదే కాకుండా ఒక్కసారి మాత్రమే స్వీకరించటం ఉత్తమం. ఓం నమ శివాయ.